హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. మీకు లేట్ చేయకుండా వీడియోని అంటే ఏ వెహికల్ నేను చెప్పేస్తుంటాను నేను. సరే, బ్రీజా, మారుతి సుజుకి బ్రీజా అండి. వీడి 2019 మోడల్ ఉంది. ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. ప్రాబ్లం మీరు చెక్ చేయించుకోండి. ఇంకొక విషయం సార్, నేను పెట్టే వీడియో మీరు చివరకు చూస్తున్నారా నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను చెప్పేది సార్ ధర్మం కొద్ది నేను చెప్తున్నాను, ఉన్నది ఫ్యాక్ట్ నేను చెప్తా. ఇంకా మీరు చూస్తారా చూడాలనేది మీ మీద డిపెండ్. ఏదైనా కానీ మీ మీద డిపెండ్ సార్. వెహికల్ నచ్చిందా నచ్చలేదని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, రావచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే ముందు కూడా ఒకసారి రెండుసార్లు చూసి తీసుకొని సార్ కూడా చెప్తాను నేను కూడా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు చూడాలనుకోండి, డీటెయిల్స్ అడితే నేను కూడా ఏం చెప్పలేను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు, టైంపాస్ చేసే వాళ్ళకు మాత్రం నేనేం చెప్పలేను సార్. కొంచెం తప్పుగా అనుకోకుండా వీడియో చూసినాక మీకు వెహికల్ నచ్చిందా లేదని దాన్ని బట్టి మీరు చూసుకుంటే మీకు కూడా బెటర్, నాకు కూడా బెటర్ అని చెప్పి చెప్తున్నాను నేను. సరే, లేట్ చేయకుండా మీకు ఒకసారి బయట నుంచి డెంటు, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా కానీ మీకు చిన్నగా మొత్తం చూపిస్తుంటాను నేను. మీరు నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులకు ఆలోచించి నేను నాకు తెలిసినంత బేసిక్ పాయింట్ చెప్తుంటాను నేను. ఇంకొకటి ఏంటంటే, ఎవరు కానీ డబ్బులు పెట్టినప్పుడు మోసపోవద్దు, ఎవరు నష్టపోవద్దు అని చెప్పేసి నేను కూడా ఆలోచించుకొని ఒక మాట చెప్తాను నేను. సార్, నన్ను కూడా నమ్మకాన్ని చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు వచ్చి వెహికల్ తీసుకున్నాక నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మీకు కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆలోచించని చెప్తున్నాను సార్, అంత మించి ఏమీ లేదు. ఓకేనా? సరే, ఒకవేళ మీకు వెహికల్ గిట్ట తీసుకునేటప్పుడు కూడా డీల్లోకి అయితే అందులోనే కమిషన్ తీసుకోండి సార్. ఇంతకుముందు ఇప్పుడు తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుంటాను నేను. ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు టైం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా నేను కూడా చెప్తాను. చూడండి, చూసుకోవచ్చండి. ఇది మనం చెప్పిన వెహికల్ అండి, బ్రీజా ZA ప్లస్. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉన్నది, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. నేను ఒకటి షిఫ్ట్ పెట్టినా సార్. వెహికల్ కండిషన్ పర్వాలేదు, కాకపోతే ఏంటంటే దానికి కొంచెము చిన్నగా ఒక 5 to 10,000 లోపల ఖర్చు అయినట్టు. అందుకోసం దాని గురించి క్లియర్గా కండిషన్ గురించి నేను మాట్లాడలేదు. ఇది మాత్రం ఓకే సార్, వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సరే, ఇప్పుడు బయట నుంచి చూపించాను, ఇంటర్ చూపిస్తారండి. కింద మ్యాటింగ్ మాత్రం సూపర్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీకు సీట్ల పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉంది, అది కూడా చూపిస్తుంటారు మీకు పిన్ టు పెన్. తక్కువ టైం పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే మీకు సాధ్యంతో వీలు కాకపోవచ్చు అని చెప్పేసి చూసుకోవచ్చండి. ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది. నేను తక్కువ టైం ఎందుకు పెడతలేనంటే సార్, కనీసము ఇలా ఈ వెహికల్ గురించి కనీసం చిన్నగా బేసిక్ అని తెలవాలని చెప్పేసి ఒక 8 నుంచి 10 నిమిషాలు తీసుకుంటున్నాను సార్, అంతే, అంతకు మించి ఏం లేదు. చూసుకోవచ్చండి. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక డ్యామేజ్ అంటే ఏం లేదు సార్. కింద ఇది ఒక్కటే కొంచెం మ్యాట్ అనేది కొంచెం డ్యామేజ్ ఉంది, మించి ఏం లేదు. వెనక సైడ్ సీట్స్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు సార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు చాలా వరకు. దానివల్ల నలుగురు రీచ్ కాలేదని చెప్పేసి నాకు కొంచెము అనుకుంటున్నా సార్ నేను. సరే, ముంగడి కూడా చూపిస్తే చూడండి. కింద మ్యాటింగ్ ఈ దిశ కూడా చూపిస్తాను నేను. సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. ఏదున్నా డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా. ఇంకా మీరు నిజాయితీని గుర్తించకండి సార్. ఇక మరి ఏం చెప్పాలి నేను. ఎవరైనా చెప్పేవాళ్ళు బుర్రకథలు చెప్పే వాళ్ళదే నమ్ముతే నమ్మండి, అంతకుమించి ఏం చెప్పలేను ఇక. ఓకేనా? అయితే ముంగట సీట్ మాత్రం ఇక్కడ కొంచెం, ఇది ఒక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. సీట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను. సీట్లో చూపించిన తర్వాత రీడింగ్ కూడా చూపిస్తాను నేను. కనీసం ఈ రోజుల్లో చాలా వరకు చూసేంత ఓపిక కూడా లేకుండా పోతుంది ఎవరు కూడా. అంటే మొత్తం ఇన్స్టెంట్ అయిపోయింది అన్నట్టు, అట్లా చూసినామా అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. అట్లా చేయకండి. సరే, ఇప్పుడైతే రీడింగ్ చూపిస్తాను చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,18,000 ఉందండి. ఇది చూసుకోవచ్చు. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు చెక్ చేయించుకోండి సార్, ప్రాబ్లం అనేది. నేను అది కూడా చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను నేను. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఓకేనా సార్? ఇది మాన్యువల్ సార్, 5+1 ఉంది ఇది. ఓకేనా? వెహికల్ మాత్రం మంచి కంఫర్ట్ ఉంది, చిల్డ్ ఏసీ ఉంది సార్. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ బాగా చెక్ చేసుకోండి సార్. ముంగట బాగా చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు డైరెక్ట్ చెప్తున్నా. సరే, ఒకసారి ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు. ఆపరేట్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది. ముంగట షోపటి మాత్రం ఏది చేంజ్ లేదు. కింద ఇక్కడ లీకేజ్ మాత్రం ఏముందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రం లీకేజ్ లేదు, ఇది ఒకటి గమనించచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏది ఒకసారి టైమింగ్ చేంజ్ కూడా చెక్ చేసుకోండి సార్, మీకు తెలిసిపోతుంది ఇక్కడ. ఓకేనా? ఇది చేంజ్ అయింది, టైమింగ్ చేంజ్ మాత్రం మారింది, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షోపటి ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు సార్. ఓకే ఉంది. మీకు ప్రతి దాంట్లో ఆపరణ పిల్లలు ఖచ్చితంగా చూపిస్తుంటాను నేను ఈ పిల్లర్స్ అనేది సార్. ఇదే మెయిన్గా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. మీ
అంటే ఇది ఎప్పుడు చూపిస్తా అంటే నేను బీడింగ్ తీసుకుప్పుడు చూపిస్తా, ఒక్కసారి గమనించుకోండి. సరే, ఫస్ట్ అది హెడ్లైట్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, హెడ్లైట్ ఓకే ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. కింద ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం పనిచేస్తుంది. ఒకసారి మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇంజన్ సౌండ్ ఎట్లుందనేది. మీకు ఇక్కడ ఫోన్లో అర్థం కాకపోవచ్చు, ఓకేనా. హెడ్లైట్ ఓకే ఉంది, కిందది ఇండికేటర్ ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది, ఓకేనా. ముంగట మాత్రం ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది, బ్రేక్ అయింది, ఇది ఒక్కటి చూసుకోవచ్చు. వెనక వేసుకునే ఇండికేటర్ మాత్రం ఒకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది మీకు చూపిస్తున్నా చెప్తున్నా నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది, డ్యామేజ్ అయితే ఏం లేదు. మీకు అట్లే వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది డిక్కీ అయితే ఇక్కడ మాత్రం ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. మీరు ఇంకా మీకు తెలిస్తే కూడా ఒక మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, మీకు డైరెక్ట్ చూసుకుంటే బెటర్ కదా, నా ఉద్దేశం చెప్తున్నాను నేను, ఓకేనా. సరే, ఇప్పుడు కింద ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. ఓకే, కింద మాత్రం ఇక్కడ స్టిఫిన్ వచ్చేసి మాత్రం ఒక 90% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పానా జాకాడ్ అని ఉన్నాయి ఇందులో, మీకు డైరెక్ట్ చెప్తున్నా. మీకు ఇంత క్లియర్గా ఎవరు చూపారు సార్, ఏదో చెప్పినా జస్ట్ ఒక 4-5 నిమిషాలలో చెప్తారు, అయిపోతుంది. కానీ ఇంత క్లియర్ చూపించడానికి మీరు టైం తీసుకుంటారంటే మాత్రం దానికి నేనేం చేయలేకపోతున్నా. సరే, ఒక్కసారి అయితే మీరు బీడింగ్ కూడా చెక్ చేసుకోండి. బీడింగ్ మాత్రం ఓకే ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై చేసింది అయితే ఏం లేదు. అంటే నేను చెప్పాల్సిన పద్ధతి మాత్రం చెప్తున్నా సరిగా. ఇక మీరు స్కిప్ చేసి చూస్తారా, ఏం చేసి చూస్తారా, అది కానీ మీ ఇష్టం. అందుకని ఇక ఒక్కరి కోసం అందరినీ మార్చలేను కదా, ఇట్లా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒకరు ఇంట్రెస్ట్లో మాత్రం చూస్తారు కదా, స్కిప్ చేసే వాళ్ళు చేసేస్తారు. ఇక వాళ్ళ కోసం తక్కువ పెడితే వీడియో అనేది లెంత్ అనేది తక్కువ వేస్తే ఇంకొకరికి అర్థం కాదు, నా మీద నెగిటివ్ అని ఏర్పడుతున్నట్టు. అంటే అరే చూపించలేడు కదా మళ్ళీ ఏంటో అని చెప్పి ఒక డౌట్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. మనం చెప్పాల్సిన ప్రయత్నం మన తరపు నుంచి మాత్రం క్లియర్ ఉండాలి సార్, తర్వాత వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పాల్సింది మాత్రం అదే ముచ్చట. చూసుకోవచ్చు, ఇది కూడా ఓకేనా. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. సరే, మీకు బీడింగ్ కూడా తీసినా కదా, డోర్స్ కూడా చూపిస్తున్నాండి. డోర్స్ వచ్చేసి ఎక్కడ కానీ రీప్లేస్ ఏం కాలేదు సార్, రీప్లేస్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, రీప్లేస్ అయిందని. బాడీ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏం రీప్లేస్ అయినా నేను ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు నెక్స్ట్ చూపించేసి గ్లాస్ చూపిస్తా, ఓకేనా. ఒకసారి దీని చెక్ చేసుకోండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇట్లా చూస్తే మాకేం అర్థమైంది కూడా ఒకసారి వెహికల్ చూడండి, ఫొటోస్ వల్ల మీకేం కనిపించదు, ఓకేనా. అయితే రైట్ సైడ్ మన స్టీరింగ్ సైడ్ కింది మాత్రం ఇక్కడ ఒకటే డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది ఒకటి ప్రాబ్లం. డ్యామేజ్ అంటే అట్లా సార్, మీకు చెప్పడం అంటే ఇబ్బంది, మళ్ళీ డ్యామేజ్ అంటే మొత్తానికి యాక్సిడెంట్ అనుకుంటారు. ఇది మాత్రం కొంచెం దెబ్బ తగిలింది అంటారు నేను, అంతే. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇక్కడ బి సిరీస్ ఉంది, ఇక్కడ గ్లాస్ వచ్చేసి బి ఉంది. ఇది కూడా చూపిస్తా, సేమ్ అంతే ఉంది, బి సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. అంటే సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 ఉన్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అండి. ప్రైస్ వచ్చేసి 7,90,000 సార్, మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు సార్, వెహికల్ మాత్రం ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 20% మాత్రమే సార్ ఇవి టైర్స్ మాత్రం. నేను చెప్తున్నా నేను, అంటే వేసుకోవాల్సి వచ్చింది, ఖచ్చితంగా వేసుకుంటే ఇది చూసుకోవచ్చు. ఇది కూడా టైర్స్ మాత్రం ముంగట వేసుకోవచ్చు, అంటే 20% ఉన్నాయి, ఉన్నది చెప్తున్నా నేను. ఇది కూడా వేసుకోవచ్చు, సేమ్ అంతే 20% ఉంటుంది సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, మొత్తం ఏది ఉన్నా 4 టైర్లు మొత్తం చూపిస్తున్నా, 4 టైర్లు సేమ్ అంతే 20% ఉంటాయి సార్. నడుస్తుంది, ఇంటి కోసం అయితే నడుస్తుంది, ఓకేనా. ఓకేనండి, ఇందాక చూపించిన వెహికల్ అయితే డీటెయిల్స్ మొత్తమే చూపించాను, పిన్ టు పిన్ చెప్పాను, బేసిక్ పాయింట్లు చెప్పాను. అది అట్లాంటి ఇంజన్ ఇప్పి కూడా కదా, అట్లా చెప్తాను. సరే, బ్రీజా విడి అండి, 2019 మోడల్ ఉంది, 1,18,000 వాళ్ళు మాత్రం సార్. ఇది ఆల్రెడీ నేను కూడా రీడింగ్ చూపించిన, మీరు ఒకసారి రీడింగ్ కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓనర్ చెప్తున్నాడు, రీడింగ్ షోరూమ్ ట్రాక్ చెప్తున్నాడు, ప్రాబ్లం ఏమి ఉంటుంది కదా. సరే సార్, దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇక ఇంతకు మించి కంటే మీకు ఇంకెవరైనా ఎక్కువ చూపించుంటే నాకు అడగండి, నేను చెప్తాను. నేను నాకు తెలిసిన బేసిక్ పాయింట్లు చెప్పాను, ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సిన పద్ధతి నేను చెప్పాను సార్. ఎవరో ఒకళ్ళు ఇంత లేటా అంటే వీడియో లేట్ అనుకునే వాళ్ళకి మాత్రం అది వర్తించదు. ఎవరైనా సిన్సియర్గా సీరియస్గా చూసే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను ఎంత కరెక్ట్ చెప్తున్నా, జర్నీ చెప్తున్నా అని చెప్పేసి మీకు కూడా తెలుసుకోవాలి సార్. అది ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అని అనిపించిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నా ఛానల్కు కావాలి, ఎందుకంటే గుర్తించే వాళ్ళు కావాలి. ఎవరు ఎంతమంది గుర్తిస్తారనేది ఈ వీడియో ద్వారా నేను కూడా తెలుసుకుంటాను నేను, ఓకేనా.
ప్లీజ్ మన దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.